టాప్లు పట్టి అన్నకి దీంతో టీఎఫ్ఐ మళ్ళీ ఎగిరిపోతుంది అన్న మళ్ళీ మీదికి. బాహుబలి రికార్డు మళ్ళీ బ్రేక్ అవ్వాలంటే మళ్ళీ ప్రభాసాలనే రావాలి. డల్ ఏం లేదన్న, అలా దోస్ కోసం కాలు పట్టుకుంటాడు, తల నరుకుతాడు అన్న. ఈ సినిమాలో క్లైమాక్స్ ప్రతి ఒక్కరు పోకిరి సినిమా చూసిరు. ఇప్పుడు అందరు ట్రెండింగ్ ఏం నడుస్తుంది, పోకిరి లెవెల్ ట్విస్ట్ అంటారు ఎవడేనంటే. ఇప్పుడు వచ్చే జనరేషన్కి సల్లార్ లెవెల్ ట్విస్ట్ వస్తుంది అన్న, ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. ఒక్క రేంజ్ అన్న, ఒక్క రేంజ్లో సెట్ అయింది అసలు. రాధేశ్యామ్లో జర్రా ఫేస్ ఫ్యాట్ ఉంది కానీ ఈ దీంట్లో లుక్ మాత్రం ఎక్స్ట్రీమ్ ఉంది అన్న. లుక్ కానీ పృథ్వీరాజ్ యాక్టింగ్ కానీ ఇరుగా తీసేసిరన్నా. రొటీన్ అని కాదు కానీ అన్న, ఏ సర్టిఫికేట్ అయితే పక్క ఇవ్వాలన్న, ఎందుకంటే చాలా వైలెంట్గా తీసేసిండు అన్న. నీల్మా మాత్రం మస్తు వైలెంట్గా తీసేసిండు, అసలు ఘోరంగా అది. నరకుడు గిరుకుడు పృథ్వీరాజ్ ఒక్క సలార్ని ప్రభాస్ తీసుకొస్తాడు కదా అది అన్న. ఎలివేషన్ ఎట్లా తెలుసా అన్న, కేజెస్ చూసినావు కదా అన్న, ప్రతి 10 నిమిషాలకి ఎలివేషన్ ఒక్క రేంజ్లు ఇస్తున్నాడు. ఎమోషన్స్ ఎలా ఉంది? ఎమోషన్ మాత్రం జర్ర హార్ట్ టచింగ్ ఉంటుంది కానీ మరీ అంత ఉంటుంది అన్న, మరీ అంత ఉంటుంది కానీ యాక్షన్ వైలెన్స్ పక్కా ఎక్స్ట్రీమ్ ఉంటుంది అన్న. మస్ట్ పార్ట్ 2 లో స్టోరీ ఉందంటారు ఇంకా మరి? ఉందన్న, పక్కా ఉంటుంది అన్న. ఇప్పుడు అదేగా ఇచ్చిందన్న సలార్ లెవెల్ ట్విస్ట్ అనేది వేరే లెవెల్ అన్న. అసలు మీరు ఒకసారి చూడరు పక్కా, మీరు మళ్ళీ 2-3 సార్లు పక్కా అవుతారు మీరు ఎవరైనా కానీ. 6 ప్యాక్ సీన్ ఒకటి ఉంది, అది డమ్మీ ప్యాక్ అని అంటున్నారు, ట్రోల్స్ వస్తున్నాయి, మీమ్స్ వస్తున్నాయి. అదేమో అన్న, అది మనకు అవన్నీ తెలియదు కానీ 6 ప్యాక్ సీన్ అంతా చూపించలేదు కానీ మొత్తం షాడో ఎఫెక్ట్ అన్న. మొత్తం మరీ అంత క్లియర్గా కనిపించదు కానీ ఎక్స్ట్రీమ్ అన్న. క్లైమాక్స్ కోసం వర్తన, సెకండ్ హాఫ్ 2000 పెట్టుకుని వెళ్ళినా వర్తన, మొత్తం వర్త్. పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? పార్ట్ 1 year మేబీ 1-2 years పక్కా పడుతుంది, ఎందుకంటే నీల్మావ కూడా తెలియదు, ఇంకా ప్లాన్ చేసుకోలేదంట వాళ్ళు. ఓవరాల్ ఈ మూవీకి రేటింగ్ ఎంత ఇస్తుంది అన్న? 5/5 అన్న, 5/5 డెఫినెట్లీ అన్న. అది పోకిరి లెవెల్ ట్విస్ట్ కూడా కాదు, ఎక్స్ట్రీమ్ దానికంటే డబుల్ ఉంటుంది అసలు.